పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయా భయం వేసి. ఏవో కనిపిస్తున్నాయి నాకు అని చెప్తే వాళ్ళు వచ్చి చూస్తే ఏం లేదు, దేవుడి గదిలోనే. బయట అయితే భయపడాలి, దేవుడి గదిలో. ఆ రోజు సాటర్డే అసలు ఇంకా స్వామివారి పాదాలేనా అంటే చెప్తే పిచ్చేలా ఉంటుంది, కానీ నేను చూశాను. అంటే ఒక స్పార్క్ అండి, ఒక సెకండ్ అంటాం కదా, అలా కనిపించేవి. ఒక ఆవిడ ఎల్లో శారీలో చాలా 7 feet ఆవిడ అలా కనిపించడము, ఇలా చూసి మళ్ళీ ఎవరో ఉన్నారు అనే లోపు మాయమవ్వడము, అలాంటివి ఫేస్ చేశా. తర్వాత ఒక పాము పెద్దది, ఒక 10 అడుగుల పాము అండి, చాలా పెద్దగా పడిగ విప్పి మా డోర్ కొడుతుంటే నేను లేచి ఎవరో డోర్ కొడుతున్నారని తీస్తే ఇలా ఇలా అంటూ నేను వెళ్ళమని వచ్చాను, శివయ్య పంపించాడని చెప్తే అస్సలు ఎంత గట్టిగా అరిచి లేచానంటే ఇంట్లో నుంచి నేను చాలా భయపడిపోయినా అప్పుడు. అలా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ తర్వాత ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందని చూపిస్తే ఎల్లమ్మ తల్లి వచ్చారు, ఇంకా శివుడు కూడా ఆయన అంశే కదా ఆవిడ. అలా మేము ఇంకా నిలుపుకున్న తర్వాత మాకు మంచిగా అనిపించిందండి. కాదు మీకు భయం అయ్యేదా అంటే కల్లో వచ్చినప్పుడు? అంటే ఫస్ట్ లో భయపడ్డా, స్టార్టింగ్ స్టేజ్ లో భయపడ్డాను, అప్పుడు తర్వాత అలవాటు అయిపోయింది. నేను ఇంకా ఫ్రెండ్స్ లానే ఉంటాను అనమాట. మనం ఎలా మాట్లాడుతున్నాం అలా మాట్లాడుతాను ఇంకా గాడ్తో. అంటే విగ్రహాలైనా కూడా నేను చెప్తూ ఉంటాను, మీకు వినపడుతుందా అని. గణపతితో చిన్న పిల్లలతో ఆడినట్టు ఆడతా, విగ్రహంతో వాళ్ళు కూర్చోబెట్టుకొని అలా అంత క్యాజువల్ గా ఉంటా గాడ్. ఒకవేళ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఒకవేళ పాము వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? నాకు కొంచెం భయం అనిపిస్తుంది, కానీ భయం లేకుండా మళ్ళీ నేను డీల్ చేయగలను. ఓకే, అంటే మీరు పట్టుకోగలరా పాముని? అమ్మో, పట్టుకోవడం కష్టం కదా. ఓకే, దాని మైండ్ సెట్ ఎలా ఉంటుందో అప్పుడు తెలియదు కదా. మనము కూడా దాంట్లో కూడా దేవుణ్ణి నమ్ముకుని మనం చెప్పుకోవడమే, ఇంకా అంటే ప్రేయర్ చేయడమే కదా, అలా ఉంటది. సో ఏజ్ నుంచి మీకు ఈ భక్తి అనేది స్టార్ట్ అయింది? ఏజ్ అనేది ఏం గుర్తులేదండి నాకు. వన్ బై వన్ ఇంకా పీక్స్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచానికే పరిచయం అయిపోయాను నేను. ప్రపంచం కాదు అసలు 108 అభిషేకాలు అంటే 108 పాలాభిషేకాలు అంటేనే చాలా. అది ఏంటంటే ఆ 108 మంది మనకు దొరకాలి మహిళలు, సో వాళ్ళందరూ తీసుకురావాలి అభిషేకం. నేను ఫస్ట్ డే భయపడ్డానండి, కళ వచ్చింది, బాగుంది, అన్ని ప్రిపేర్ అయ్యాం, మనం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాం, పెద్దదని తెలుసు, అన్ని అరేంజ్మెంట్స్ చేసాం. లాస్ట్కి వచ్చేసరికి ఈ లేడీస్ దగ్గర ఏంటి ఇప్పుడు పెద్ద టాస్క్ మనకి, ఈ 108 మంది అంటే ఎలా, అందరూ రారు కదా, 10 kilometers నడవాలి. మెయిన్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి 10 kilometers టెంపుల్కి వెళ్ళాలి, ఎవరు వస్తారు అనుకుని ఫస్ట్ కొంచెం భయపడ్డానండి. ఇంకా నేను మా ఎల్లమ్మ తల్లి గుడి ఉంది కదా, ఇంకా అక్కడికి వెళ్ళి నేను నిజమే చెప్తున్నా అండి, అసలు నిజంగా ఆ రోజు మిరాకిల్ జరిగింది. అంటే నేను ఒకరికి చెప్పలేం కదా, మన మనసులో కోరుకుంటాను, పార్వతీదేవి నీ అక్క చెల్లెళ్ళందరినీ, ఇంకోటి దేవతలు ఎంతమంది ఉన్నారో ఆ రూపంలో ఈ కలశ పాలాభిషేకానికి రావాలి అని చెప్పినండి. నేను అలా కోరుకున్నా. నాకు భయం వేస్తుంది, ఎవరిని అడగాలి, ఎట్లా ఇది ఎలా మొదలు పెట్టాలి, ఎలా వస్తారు ఇంత దూరం అంటే ఎవరినాడు, అందరికీ ఇప్పుడు బీపులు షుగర్లని ఏవో చెప్తూ ఉంటారు. ఒక ఇద్దరిని అడగగానే వాళ్ళు ఓకే చేశారు. అమ్మో ఇంకా అందరిని ఎలా అడగ భయపడిపోయి దేవుడి ముందు కూర్చున్నా, నువ్వే రామ్మా నాకు కళ ఇచ్చావు కదా, ఇంకోటి దేవతల్లారా అక్క చెల్లెల్లాగా రండి అని చెప్పానండి. ఒక 1 day గ్యాప్. అస్సలు నా నెంబర్ ఎలా ఫార్వర్డ్ అయిందో, నేను అంటే మామూలుగా మన వాళ్ళకి చెప్తాం, మన వాళ్ళు ఇంకోళ్ళు పెడతారు, అది కాస్త ఒకళ్ళ నుంచి గ్రూప్స్ వెళ్ళిపోయి స్ప్రెడ్ అయిపోయిందండి. నేను ఇవ్వలేదని నా మీద అలిగిన వాళ్ళు ఉన్నారు. అసలు 108 కాదు, 1008 కాదు, ఇంకెక్కువ పెట్టినా వస్తారు. అంత జనం అండి, పోటీ. అసలు నేనైతే నిజంగా ఆ దేవతలు దిగొచ్చారు, నా కోరిక వినిపించింది అనుకున్న, బాగా సక్సెస్ అయిందండి. 108 కాకపోయినా మిగతా ఆడవాళ్ళు కూడా అమ్మవార్లే అందరూ. నేనైతే అలాగే ఫీల్ అయ్యా, అందరం ఒకటే, లెక్క అనేది ఒకటి ఉంటుంది కలశానికి, అంతేగాని అందరం సమానమే కదా. సో అలా సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్. కానీ నేను అసలు మిమ్మల్ని పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను ఒక రీల్ చూడడం జరిగింది మీది. అంటే మీరు దేవత ముందు కూర్చొని అమ్మ నాకు పువ్వు కావాలంటే పువ్వులు వేయడం, అక్షింతలు వేయడం, సో ఇది మిరాకిల్ అసలు. అంటే ఏ విగ్రహం దగ్గర కూడా అంటే ఒక్కసారి అవుతుందేమో గానీ, అంటే బై మిస్టేక్ అంటే ఏదో జారి పడిందేమో అని అనుకోవచ్చు, కానీ 2-3 times నేను చూడడం జరిగింది. మీ ఆ వీడియో చూసి మొత్తం మీ వీడియోస్ అన్ని చూడడం జరిగింది. సో ఆ వీడియో చూడంగానే నాకు షాక్ అనిపించి ఇంకా మిగతా అన్ని వీడియోలు నేను చూడడం జరిగింది. సో దాంట్లో ఒక దాంట్లో పూలు గానీ, ఒక దాంట్లో అక్షింతలు గానీ, ఇట్లా అవి చూసినప్పుడు ఏదో అంటే తిన దగ్గర నిజంగా ఏదో ఉంది, అంటే నిజంగా దేవుడు మహిమనే అని చెప్పేసి నేను అనుకున్నా. సో అదెట్లా సాధ్యం? అది నాకు ఇంట్లో పూజలు చేస్తున్నప్పుడు, నేను మామూలుగా ఇంట్లో కూడా అలవాటే నాకు,
ఎందుకో ఒక 2 years నుంచి అండి ఇలా జరుగుతుంది. ఇప్పుడుది కాదు ఇది. ఇప్పుడు అంటే ఈ పూజ వల్ల అందరు చూడగలిగారు. నాకు గత 2 సంవత్సరాలుగా అలవాటు ఇలా. పూజ చేస్తున్నా, వ్రతం చేస్తున్నా, పూజ అంతా అయిపోతుంది కదా, అప్పుడు అడగాలనిపిస్తుంది. నా దగ్గర అలా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. నా ఇంట్లో చేసినప్పుడు, నేను అడిగినప్పుడు. ఇది ఒక్కటే కాదు, ఇదేంటంటే లైవ్ లో జరిగింది. సో అమ్మ ఇవ్వమ్మా, నాకు ఇవ్వు, నీకు పూజ నచ్చిందా, ఇలా బుజ్జగించి అడుగుతానమాట. నేను పెట్టుకుంటా కదా, నాకు కూడా ఇవ్వు, పూజ చేశా కదా, ఒక ప్రసాదంగా ఇవ్వు అని చెప్పి అడిగితే ఒక 2 నిమిషాలు అలా బుజ్జగిస్తే ఇచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది, నేను ఎందుకు అడుగుతున్నాను, ఎలా అడుగుతున్నా కదా ఏమీ అర్థం అవ్వదు. ఇంకా ఆ టైంలో అడగాలి అనిపిస్తుంది. అలా అలా అలవాటు అయింది. ఇంకా మొన్న కూడా అంతే, అంత పూజ చేశాను కదా, గ్రాండ్ సక్సెస్ అయింది, నీకు నచ్చిందా, నువ్వు సంతోషమేనా అని అడిగి, నాకు అక్షింతలు, పువ్వులు అన్నీ నేను ఏవేవైతే నీకు వేసానో అవన్నీ నా చేతిలో పడాలి అని అడుగుతున్నా. అప్పుడు ఆవిడ చిన్నగా చిన్నగా ఒకేసారి వదిలేసింది. తర్వాత ఒక్క గింజ కూడా రాలేదండి. అది మనం మళ్ళీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే నాకు ఎక్కడి వరకు పడిందో అక్కడే అలాగే ఆగిపోయినాయి. పడితే మరి అన్ని పడాలి కదా, అస్సలు కొంచెం అయ్యగారులే అన్నారు, కొంచెం కూడా కదలలేదమ్మా, ఇవి ఇంత చూపించావు మాకు. ఇంకా మా ఖమ్మం ప్రజలైతే మామూలు హ్యాపీ కాదు, చాలా ఏడ్చేశారు అందరూ. అంటే వాళ్ళు చూడడం ఫస్ట్ టైం. నేనెవరో తెలియని వాళ్ళు కదా, వాళ్ళంతా తెలిసిన వాళ్ళకి అలవాటు, తెలియని వాళ్ళే ఎక్కువ వచ్చారు, 1000 మంది జనం ఆ రోజు లైవ్ లో. ఇంకా అది అందరికి ఓకే, ఈ కలియుగంలో ఈ అమ్మాయి దగ్గర ఏదో ఉంది అంటే ఉన్నదాన్ని గుర్తించాలి కదండి ఏదైనా, అది వాళ్ళు గుర్తించారనమాట. అలా లైవ్ లో అడుగుతున్నా కదా, మన వీడియోలో కన్నా కూడా మీకు ఇంకా లైవ్ లో చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. సో అంటే లేదు, ఆ వీడియో చూసినప్పుడే నాకు బాగా అనిపించింది. అంటే నాకు ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది అంటే, సంథింగ్ మీ దగ్గర ఏదో ఉంది, అంటే దేవత మీ వెనుకుందా లేకుంటే ఏందా అనేది అది పక్కన పెడితే. కానీ ఒకటి నేను చిన్నప్పుడు నేను విన్నా, అంటే మా నాన్నమ్మ చెప్పినప్పుడు, సో ఒకవేళ దేవుళ్ళకి మనం ఎక్కువ భక్తి చూపిస్తే, సో ఆ భక్తురాల దగ్గర ఎక్కువ కోరుకుంటారంట దేవుళ్ళు కూడా. సో అట్లా మీరు చాలా పూజలు చేయడం జరిగింది, అంటే రాజశ్యామల దేవి అది చాలా చెప్పారు మీరు ఇంతకు ముందు. సో అవన్నీ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇంకా వాళ్ళు మొత్తం అంటే ఈ భక్తురాలు ఎక్కువ చేస్తుంది మాకు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆశిస్తారేమో కదా, అయి ఉంటది. నచ్చి వాళ్ళు అంటే కోరుకుంటున్నారు, అంటే తినైతే బాగా చేస్తుంది మాకు, సో తిన దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి మీ దగ్గరికి వస్తారేమో, అట్లా కూడా అనుకోవచ్చు. అంటే ఎప్పుడన్నా ఈ టాపిక్ మాట్లాడుకున్నారా మీ ఇంట్లో? ఇందులో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ఇప్పుడు భక్తి చాలా మంది ఆడవాళ్ళు చేస్తున్నారు, నేననే కాదండి, చాలా మంది. ఇప్పుడు ఎంతమంది పూజలు చేయట్లేదు, పాపం చాలా మంది బాగా చేస్తూ ఉంటారు. కానీ నాకే ఎందుకు ఇలా జరిగింది అనే దానికంటే, మనది ఫస్ట్ పూర్వజన్మ నుంచి ఉంటదంట, మనం చేసిన కర్మలు ఉంటాయంట, మనం చేసిన మంచి ఉంటదంట, అన్ని ఇంక్లూడ్ అవుతాయి ఇందులో, ఒక భక్తే కాదు. అందరూ అక్కడే ఆగిపోతున్నారు, తినకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది. సో మనం చేసినవన్నీ కూడా అన్ని కలిసి రావాలి. నేనైతే అది నమ్ముతా అండి, ఎందుకంటే పెద్ద పెద్ద పురాణాల్లో కూడా ఉంటది. ఇప్పుడు మనం ఎవరికైనా హాని చేసి వచ్చి, దేవుడా నేను డోర్లు వేసేసి నీకు ఇవన్నీ చేసేసాను, నీకు పెట్టేశాను అంటే అది కరెక్టా? సో అది మనం ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎదుటోళ్ళని కొంతమంది ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, అనే ముందు ఒక్కసారి మనం ఎందుకు ఇలా జరుగుతుంది, మీరు దేవుణ్ణే కదా నమ్మేది, మనిషిని నమ్మద్దు, దేవుని నమ్మండి. సో దేవుడు డైరెక్ట్ గా వస్తే మనం చూడగలమా? ఇలాంటివే వింతలు జరుగుతూ ఉంటాయి, దాన్ని మనం నమ్మాలి. ఆ నమ్మటం వల్ల వచ్చే నష్టం ఏం లేదు, మీకు పాజిటివ్ వస్తుంది, మీ మనసు హ్యాపీగా ఉంటది, మీరు చేసే పనిలో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటది, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు హుషారుగా చేయగలరు. సో ఒక చిన్న లాజిక్ ని మిస్ అవుతున్నారు అందరూ, అంటే గబుక్కుమని ఒక మాట అనేస్తున్నారు, అనే ముందు ఒక్కసారి ఎవరిని అంటున్నారు. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం, చాలా ఉంది వాళ్ళ గురించి మాట్లాడాలి. సో దానికన్నా ముందు ఇప్పుడు రాజశ్యామల దేవి వ్రతం సంథింగ్ మీరు హోమం అభిషేకాలు హోమం, సో అంటే చాలా హోమాలు చేయడం జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.